ప్రజల మనోభావాలకు అనుగుణంగానే 2008లో కేంద్రానికి లేఖ ఇచ్చామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్లే రాష్ట్రం 2 ప్రాంతాలుగా విడిపోయిందన్న ఆయన, రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి సమైక్యంగా ఉండాలన్నదే తెలుగుదేశం ధ్యేయమన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు చాలా వ్యయం అవుతుందని, రాజధాని ఏర్పాటుకు కేంద్రం కనీసం 4-5 లక్షల కోట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జల, విద్యుత్, ఆర్థిక వనరుల అభివృద్ధికి కృషి చేసేలా కార్యాచరణ ఉండాలన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామన్న కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలన్నారు. ఇరు ప్రాంతాల సమస్యలకు పరిష్కారాలన్నింటినీ బిల్లులో పొందుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్నారు. ఉద్యోగాలు, సాగునీరు, రాజధాని విషయాల్లో సీమాంధ్రలో ఉన్న భయాందోళనలను తొలగించాలన్నారు. ఈ రోజు ఒక కొత్త రాజధాని ఏర్పాటు చేయాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఈ రోజు కేంద్రం ఆ విషయంలో ఊరికే ఒక మాట చెప్పారు తప్ప ఎక్కడ కూడా నిర్దిష్టంగా మాట్లాడే పరిస్థితులు లేరు. ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు అందరూ ఆనందంగా ఉండేట్టుగా తెలుగు వారందరికీ ఎక్కడ ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులు తొలగించి ఏదో ఒక బాధ, ఆవేదన లేకుండా చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది. అయితే ఈరోజు నేను కేంద్రాన్ని కోరేది, హైదరాబాద్ లాంటి సిటీని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఒక సిటీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఎయిర్పోర్ట్, కన్వెన్షన్ సెంటర్, ఐటీ కంపెనీలు, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదే మాదిరిగా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ, కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సిమిలర్ ఆర్గనైజేషన్స్ కూడా రాజధానిగా ఇక్కడ డెవలప్ చేసినప్పుడు అన్ని వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అక్కడ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అందరితో మాట్లాడినప్పుడు ఒక రాజధాని యాజ్ ఇట్ ఈజ్ డెవలప్ చేయాలంటే దగ్గర 4-5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడినప్పుడు, కేంద్రంలో ఉండే నాయకులు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది, ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు. అదే మరి జాతీయ స్థాయిలో ఉండే రాజకీయ పార్టీలు కూడా అందరికీ ఆనందంగా ఉండేట్టుగా ఈ నిర్ణయం తీసుకుండా మేము సహకరిస్తామని చెప్పారు. కాబట్టి అందరూ చొరవ తీసుకుని మళ్ళీ అన్ని ప్రాంతాల్లో న్యాయం జరిగే విధంగా వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికీ అన్యాయం జరగకుండా ఈరోజు ప్రాణహిత చేవెళ్ళుంది, దీన్ని కూడా నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయండి. క్యాపిటల్ నిర్మాణం చేసుకోవాలనేది అంత ఈజీ కాదు. ఏదో ఒక సెక్రటరీ కట్టేసుకోవడం, వెళ్ళిపోవడం కాదు. ఏదో ఒక మాట చెప్పేసి మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి వదిలిపెట్టేస్తే వీళ్ళు 6 నెలల నుండి వీళ్ళు పోతారు. నిపుణుల కమిటీ ఏం పని చేస్తుంది, అది కాదు ఇష్యూ. ఇక్కడ ఒక సిటీ ఉంది, ఈరోజు డివిజన్ జరిగింది, దానికి నిర్ణయం చేశాం. మీరు చెప్పారు ఒక మనోభావాలకు అనుగుణ తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. అవన్నీ హిస్టారికల్గా ఏమున్నాయి మీకు అందరూ తెలుసు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇలాంటి సిటీని నిర్మాణం చేయడం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వనరులు రావడం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనమే వనరులను ఇస్తున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, పన్నులు కడుతున్నాం. మీరు ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఎవరికి అన్యాయం జరగకుండా మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది నేను డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ వాళ్ళకి కానీ అక్కడ వాళ్ళకి కానీ, లేకపోతే తెలుగు వారికి విద్వేషాలు, బాధ, ఆవేదనలు మిగిలిపోతాయి. అది మంచిది కాదు.